టాలీవుడ్లో సినిమాల నిర్మాణానికి కొదవేం లేదు. ఎటొచ్చి మంచి బస్ క్రియేట్ కావడం లేదు. సినిమాల రిలీజ్కి ముందు అంతో ఇంతో సౌండ్ చేసినా ఆఫ్టర్ రిలీజ్ ఆ హోరు కనిపించడం లేదు. ఈ వీక్ అయితే ఈ మాట గట్టిగా వినిపిస్తోంది. స్ట్రాంగ్ గా ప్రూవ్ చేయాల్సిన బాధ్యతను ఇప్పుడు రజనీకాంత్ తీసుకున్నారా? ఎస్ అని అంటున్నారు జనాలు. అప్పుడెప్పుడో విక్రమ్ తర్వాత కమల్ హాసన్ నుంచి ఆ రేంజ్ సినిమా రాలేదు. కంగువా లాంటి నెవర్ బిఫోర్ సబ్జెక్ట్తో సూర్య హల్చల్ చేసినా అది బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ చూడలేకపోయింది. అటు విజయ్ సినిమాలు బాగానే ఆడుతున్నాయని అనుకున్నా అవి జస్ట్ కాలీవుడ్ మార్కెట్కే పరిమితమవుతున్నాయి. సరిహద్దుల్ని పుష్ చేసి కాస్త స్ట్రాంగ్గా ఎలివేట్ కావాలనుకుంటున్నా సరే ఆఫ్టర్ జననాయగన్ విజయ్ సినిమాలే చేయదలుచుకోలేదు. తన ప్యాషన్ వెనక పరుగులు తీస్తున్న అజిత్ సినిమాలను పెద్దగా పట్టించుకోవడం లేదా అనే టాక్ ఆల్రెడీ మొదలైంది. ఈ మధ్య ఆయన కెరియర్లో చెప్పుకోదగ్గ హిట్ లేదు. ఎక్కడిదాకానో ఎందుకు, ఈ వారం రిలీజ్కున్న వీరధీర శూరన్ పార్ట్ 2కి కూడా ఎక్కడా పెద్ద బస్ కనిపించడం లేదు. మిగిలిన హీరోలందరూ మేలుకోకముందే సరిహద్దులు దాటి ప్రమోషన్లు చేసుకున్నారు విక్రమ్. కానీ ఇప్పుడెందుకో తన సినిమాల్లో ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి తడబడుతున్నారనే మాటలు నెట్టింట్లో విరివిగా కనిపిస్తున్నాయి.